ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆజ్ఞను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూలై 13 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారము. రెండవ అంశం ఆయనలో దైవత్వము మానవత్వము. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారము. రెండవ అంశం ఆయనలో దైవత్వము మానవత్వం. వ్యాఖ్యానం: ఆయన నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. ఆయనలో దైవత్వం మానవత్వం ఐక్యమై ఉన్నాయి. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన 2 స్వభావాలు గలవాడై ఉన్నాడు. దైవ స్వభావము, మానవ స్వభావం వేరు చేయ వీలు లేని విధంగా అవినాభావ సంబంధములు గలవై ఉన్నాయి. నిజ క్రైస్తవునిలో 2 స్వభావాలు ఉన్నాయి. పుట్టుకతో ఉన్నది పాత స్వభావం, అది పాప స్వభావం. యేసుక్రీస్తునందు విశ్వసించుట వలన పునర్జన్మంలో ఆత్మ వలన కలిగినది క్రొత్త స్వభావం, అది దైవ స్వభావం. అయితే మన ప్రభువులో పాత స్వభావం లేదు, క్రొత్త స్వభావం లేదు. ఆయన మానవత్వం పరిపూర్ణమైంది, అది పాపం లేని మానవత్వం. ఆయనకు మానవుడు తండ్రి కాడు కనుక ఆయన మానవత్వం మానవుడైన తండ్రి వలన కలిగినది కాదు. ఆయన పవిత్ర మానవత్వం పరమరహస్యం. ఆయన దైవత్వం ఎల్లప్పుడూ ఆయనదే. ఆయన పరిపూర్ణుడైన కుమారుడైన దేవుడు పరలోక మహిమను పరమస్థానమును విడిచిపెట్టి దిగివచ్చి శరీరధారి అయి మానవుల మధ్య నివసించాడు. మానవుడుగా భూమి మీద సంచరించాడు. ఆయన మానవత్వం నిజమైనదని నిరూపించబడింది. శిశువుగా ఆయన ఇతరుల మీద ఆధారపడ్డాడు. బాలుడుగా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. లోకా 2:51 చూడండి. యూదుడుగా ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడయ్యాడు. గలతీ పత్రిక 4:4, మత్తయి సువార్త 5:17. ఆయన మానవుడుగా అలసినవాడయ్యాడు. గలతీ 4:4, మత్తయి 5:17. ఆయనకు ఆకలి అయింది, ఆయనకు దాహం అయింది. ఆయన మూల్గెను, ఆయన కన్నీరు విడిచెను, ఆయన దుఃఖాక్రాంతుడు అయ్యను. పట్టబడుటకును తీర్పు తీర్చబడుటకును మరణమునకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన పరిపూర్ణుడైన మానవుడు. ఆయన పరిపూర్ణుడైన దేవుడుగా ఆయన మానవుల తలంపులు కలిగి ఉన్నాడు. ప్రకృతి శక్తులను అడ్డగించాడు, దయ్యాలను ఆజ్ఞాపించాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, అంధులకు కన్నులిచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, మృతులను బ్రతికించాడు, జరగబోవు సంగతులు ముందుగా చెప్పాడు. మానవుడుగా ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన పాపాత్మల కొరకు నియమించబడిన ఏ ఆజ్ఞకును దేవుడుగా ఆయన లోబడినవాడు కాడు. మానవుడుగా ఆయన శోధింపబడిన ఆయన దేవుడు నరుడు. పుట్టుకలో పవిత్రుడు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేడు, అది ఆయనకు అసాధ్యం. ఆయన సమస్త విషయాల్లో మనవలే శోధింపబడిన మాట నిజమే, కానీ ఆయన శోధన పాప సంబంధమైనది కాదు, పాపమునకు వేరైనది. హెబ్రీ పత్రిక 4:15 చూడండి. దేవుని పవిత్ర కుమారుడు పాపం చేయలేడు. మానవుడుగా ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. దేవుడుగా ఆయన చనిపోలేదు. అయితే ఒక ప్రశ్న: తాను దేవుడైనట్లు యేసుకు ఎప్పుడు తెలిసింది? ఈ మర్మం మా జ్ఞానమునకు అతీతమైనది. అయితే ఆయన దేవుడు కనుక ఆయన దైవత్వాన్ని ఎల్లప్పుడూ ఆయన ఎరిగి ఉండును. దేవునికి తెలియని స్థితి ఉంటుందా? ఆయన సర్వజ్ఞుడు. దేవుడుగా ఆయన ఈ లోక జ్ఞానులను కలవరపరచగలిగాడు. అయితే ఆయన స్వచ్ఛందంగా కన్యమాత గర్భంలో 9 మాసములు ఉన్నాడు. బంగారు బాబుగా పుట్టాడు. శిశువుగాను, బాలుడుగాను, యవనుడుగాను, పరిపూర్ణ మానవుడుగాను ఉండగోరిన కాబోలు మనకు తెలియదు. ఆయన సంగతులను గూర్చి చెప్పలేదు. దేవుని కుమారుడు ఈ లోకంలో సేవలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పరలోకంలో కానీ 2 వ్యక్తులు కాదు. ఆయన 2 స్వభావాలు, దైవ స్వభావం, మానవ స్వభావం గల ఒకే ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన 2 స్వభావాలు ఆయనలో ఇప్పుడును ఎల్లప్పుడూ ఐక్యము కలవై ఉన్నాయి. యుగములు అలాగే ఉంటాయి. ఇదొక గొప్ప సమస్య. నిత్య కుమారుడైన దేవుడు మానవుడు అగుటయు, మానవుడైన యేసు నిత్యోత్తమును మహిమలో హెచ్చింబవుటయు అటువే కదా. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. 3వ అంశం రేపటి సంచికలో సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.